ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు రెండోసారి ఇచ్చిన నోటీసులపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత ఎలా స్పందిస్తారన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. తొలిసారి ఇచ్చిన నోటీసులకు స్పందించిన కేసీఆర్ శుక్రవారం కాకుండా మరో రోజు ఎర్రవల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉంటానన్నారు. కేసీఆర్ సమాధానాన్ని పరిశీలించిన పోలీసులు మరోమారు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ నందీనగర్ నివాసంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని అందులో పేర్కొన్నారు. నందీనగర్ నివాసం వద్ద ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అసెంబ్లీ రికార్డులు, ఎన్నికల అఫిడవిట్ సహా అన్నింటా నందీనగర్ చిరునామా ఉన్నందున అక్కడే విచారణ జరుపుతామని నోటీసుల్లో పేర్కొన్నారు. సిట్ మరోసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి తదితరులతో ఎర్రవల్లిలో గులాబీ అధినేత సుదీర్ఘంగా సమావేశమయ్యారు. నోటీసులపై ఎలా స్పందించాలి, తదుపరి కార్యాచరణ విషయంలో న్యాయవాదులతోనూ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు అంటున్నారు. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని న్యాయ సలహా ప్రకారం ముందుకెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.